నా అన్న తమ్ముళ్లపై లాఠీ జులిపించలేనంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా తన డీఎస్పీ ఉద్యోగాన్ని తునప్రాయంగా వదిలేశారు దోమకొండ నళిని. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పదవికి రాజీనామా చేశాక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు నళిని. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కనిపించకుండా పోయారామె. మళ్ళీ ఇప్పుడు నళిని పేరు బాగా వినిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నళిని పోస్టింగ్ విషయంపై స్పందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ శాఖలో నియామకాల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా నళిని పోస్టింగ్ ప్రస్తావనకు రాగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో ఎంతో తన వంతు కృషి చేసిన నళినికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయో అవి మళ్ళీ తెరపైకి వస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? తెలంగాణ ఉద్యమం తీవ్రంగా వెళ్తున్న సమయంలో అప్పుడు విద్యార్థులు కావచ్చు, ఇటు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా లాఠీ చార్జ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో డిఎస్పీగా పనిచేసిన నళిని కూడా లాఠీ చార్జ్ చేయాలని ఇటు తెలంగాణ ఎవరైతే అమరవీరులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు ప్రజలందరూ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము కోసం పోరాటం చేస్తుంటే తనకు అన్నా తమ్ముళ్ళుగా భావించే వారందరిపై నేను ఎలా లాఠీ చార్జ్ చేశానని కూడా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆదేశాలను కూడా గైహాజరు చేసి వారిపై లాఠీ చార్జ్ చేయకుండా కూడా తన ఉద్యోగాన్ని రాజీనామా చేయడం జరిగింది. డిఎస్పీ నళిని గతంలో వరంగల్ జిల్లాలో డిఎస్పీగా కూడా పనిచేసిన నేపథ్యంలో లాఠీ చార్జ్ నేపథ్యంలోనే కూడా అధికారుల ఆర్డర్స్ కూడా బైకాట్ చేసి తెలంగాణ ఉద్యమానికి కూడా మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చి మరి ఇటు ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరోవైపు తీసుకుంటే ఢిల్లీలో కూడా తెలంగాణకు రావాలని కూడా దీక్ష కూడా చేశారు అప్పట్లో డిఎస్పీ నళిని. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమరాలుగా కూడా తాను కొనసాగాను, తిరిగి తనకు ఉద్యోగం ఇవ్వాలని కూడా పలుమార్లు అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల నుండి కూడా నళిని ఇప్పుడు 2009లో నళిని ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 15 ఏళ్ళు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూడా సర్వీస్ లోకి తీసుకోకపోవడంతో కూడా నళిని ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో కూడా చాలా సార్లు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కూడా తిరిగి పోస్టింగ్ తీసుకురాకపోవడంతో కూడా చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో కూడా ఇటు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా కూడా నళిని విషయం ప్రస్తావనకు వచ్చే పరిస్థితి అయితే మనం చూసాము. డిఎస్పీ తెలంగాణ పోరాటం చేసిన డిఎస్పీ నళిని వెంటనే ఉద్యోగంలో తీసుకోవాలి అని కూడా నెట్టింట్లో కూడా వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీయడం జరిగింది. నిన్న సచివాలయంలో జరిగిన పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల సమావేశంలో డిఎస్పీ నళిని కోసం కూడా ప్రస్తావించడం జరిగింది. నళిని తిరిగి ఉద్యోగం తీసుకునే అవకాశం ఉంటే వెంటనే తీసుకోవాలని కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఇటు ఉద్యోగాలు చేస్తూ రాజకీయాల్లో పోటీ చేసిన వారు తిరిగి ఉద్యోగాలకు వచ్చారు కదా, అదే విధంగా కూడా నళినికి ఉద్యోగం కల్పించాలని కూడా ఇటు ప్రస్తావించినట్టు కూడా చెప్పడం జరిగింది. వెంటనే నళిని సంప్రదించి తనకు అనుకూలంగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలత వ్యక్తం చేస్తే వెంటనే తిరిగి పోలీస్ శాఖలో నియమించుకోవాలని, ఇన్ కేసు పోలీస్ శాఖలో ఆమె అన్ఫిట్ గా మీరు అనుకుంటే అదే స్థాయిలో ఏదైతే డిఎస్పీ స్థాయి అప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తాను రిజైన్ చేసినప్పుడు ఏదో డిజిగ్నేషన్ ఉందో అదే డిజిగ్నేషన్ తిరిగి వేరే శాఖలో కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలని కూడా సీఎం ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా దీనిపై కసరత్తు చేస్తున్నారు. డిఎస్పీ నళిని కూడా సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇంకా డిఎస్పీ నళిని ఇప్పటికైతే ప్రజెంట్ ఎలాంటి స్పందన చేయలేదని చెప్పవచ్చు. అసలు దీనిపై డిఎస్పీ నళిని ఏ విధంగా స్పందిస్తారని కోవడంలో కూడా ఒక విధమైన చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కౌండిన్య కానీ నెట్టింట వైరల్ అయిన వీడియో మనకి ప్రస్తుతం ఏంటంటే నళిని ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి పోలీస్ జాబ్ చేసే పరిస్థితిలో లేదు అని చెప్పినట్లు కూడా నళిని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏంటి అప్డేట్?
ఇటీవల కాలంలో నళిని కూడా ఒక లెటర్ ని కూడా బయటకి విడుదల చేయడం జరిగింది. దానికి పోలీస్ శాఖలో ఉద్యోగం చేయడానికి సుముఖతమా లేదని, దానికి సంబంధించిన ఫిట్నెస్ నా దగ్గర లేదని కూడా, మెంటలిబిలిటీ కూడా నా దగ్గర లేదని కూడా అందులో పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇందులో 2 ఆప్షన్స్ నా డిఎస్పీ నళినికి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకటి, తాను డిఎస్పీగా కూడా పోస్టింగ్ ఇస్తే చేసే అవకాశం ఉందా అనే కోణంలో పోలీసు అధికారులను కూడా ఒకసారి చూసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే డిఎస్పీ నళిని గత 15 సంవత్సరాల నుండి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఫీల్డ్ లో లేకుండా ఉంది కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి అనే కోణంలో కూడా పోలీస్ అధికారులు వాటిపై సమీక్షించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇన్కేస్ డిఎస్పీ నళిని కూడా పోలీస్ శాఖకు అన్ఫిట్ గా ఉంటే అదే స్థాయి ర్యాంక్ తో కూడా ఇతర శాఖలో కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్పీ నళిని కేవలం నేను పోలీస్ శాఖలో పనిచేయడానికి మాత్రమే అన్ఫిట్ అని కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇతర దాదాపు ప్రభుత్వ ఉద్యోగం ఉంటాయి. పోలీస్ శాఖలో కాకుండా వేరే ఎందులోనైనా గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అదే విధంగా పోలీస్ శాఖలో కాకుండా ఇతర వ్యవసాయ శాఖ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, ఇట్లా ప్రభుత్వంలో చాలా శాఖలు ఖాళీగా ఉంటాయి. కాబట్టి అదే గ్రూప్ 1 డిఎస్పీ అంటే మనం గ్రూప్ 1 క్యాడర్ ని డిఎస్పీ గా కూడా చూడడం జరుగుతుంది. అదే గ్రూప్ 1 క్యాడర్ గా ఇతర శాఖలో పోస్టింగ్ ఇచ్చే విధంగా కూడా పోలీసులు ఏదైతే ప్రభుత్వ అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు. దీనిపై ఇప్పటి వరకు అయితే నళిని ఎలాంటి స్పందన చేయడం లేదు. నేను పోలీస్ శాఖకు అన్ఫిట్ మాత్రమే అని నళిని స్పందించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి 2 ఆప్షన్స్ ఇచ్చారు. కాబట్టి పోలీస్ శాఖకు పై నళినికి అయిష్టం ఏర్పడిన నేపథ్యంలో తిరిగి ఇతర గ్రూప్ 1 అధికారిగా ఇతర శాఖల్లో కూడా జాబ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తే మాత్రం తప్పకుండా నళిని మాత్రం ప్రభుత్వము గవర్నమెంట్ లో తీసుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగిగా తీసుకోవడానికి అయితే సుముఖత రెడీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు నళిని సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నళిని ఇతర శాఖల్లో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేశారా, లేకపోతే పూర్తిగా ప్రజా జీవితం నుండి వైద్యులు ప్రజెంట్ ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతుంది కూడా నళిని తెలపడం జరిగింది. పూర్తిగా అదే మార్గంలో వెళ్తారా, తిరిగి ప్రజా జీవితంలో వచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ఉద్యోగం చేస్తారనే విషయంపై కౌండిన్య అప్పట్లో అంతలా ఉద్యమం టైంలో పాల్గొన్న ఆవిడ సడన్ గా సైలెంట్ అయిపోవడానికి రీజన్ ఏంటి ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత? 2009లో ఏదైతే నళిని డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది, అప్పటికి కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యోగంలో కీలకంగా కూడా ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇటు ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు, తర్వాత బీజేపీలో చేరి ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న తర్వాత అప్పుడు జరిగిన ఎన్నికల్లో తను ఓటమి పాల్గొనడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా తిరిగి ఇవ్వాలని కూడా నళిని అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో కోర్టు కేసు కావచ్చు, అదేవిధంగా ఇతర కొన్ని చిక్కుల ద్వారా కూడా ఆమెకు ఉద్యోగం రాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఇటు మొత్తం ప్రజల నుండి ఆమె మార్గాన్ని మళ్లించుకొని ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొనసాగుతున్నారు. ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ ఉద్యమకారిగా నన్ను ప్రభుత్వం గుర్తించలేదనే చింతతో కూడా ఆమె ఉన్నట్టు కూడా మనకు తెలిసిందే. అయితే గత 15 సంవత్సరాల నుండి ఉద్యోగం కోసం పోరాడి ఉద్యోగం అనే విషయాన్ని మైండ్కి డైరెక్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కోణం నుండి ఇతర మార్గాల్లోకి ప్రజెంట్ అయితే డిఎస్పీ నళిని ప్రయాణిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నళిని అనుకున్న విధంగా ఉద్యోగం రాలేదు కాబట్టి తిరిగి తనకు ఉద్యోగం రాదనే కోణంలో నళిని ఆలోచన ప్రజెంట్ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్పందించింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా దాన్ని ఆమోదిస్తుందా లేదనే వేచి చూడాల్సిన సమయం అవుతుంది. అసలు ఈ 10 years పాటు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతసేపు ఈవిడ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంత కృషి చేసినా కూడా ఈవిడ పేరు ఇప్పటివరకు తెరపైకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ గ్యాప్ లోనే ఎందుకు తెరపైకి వచ్చింది? గత వారం రోజుల నుండి కూడా డిఎస్పీ నళిని పేరు ఇటు సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా కావచ్చు, వాట్సాప్ గ్రూప్లలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో పోటీ చేసిన ఉద్యోగ సమయంలో ఇటు ఉద్యోగాన్ని రాజీనామా చేసిన నళిని తిరిగి రావాలి అని కూడా నెట్టింట్లో ఫుల్ వైరల్ అయిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులు కావచ్చు, ఇతర నాయకులు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇటు ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించిన రిక్రూట్మెంట్ కోసం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నళిని పేరును ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో డిఎస్పీగా పనిచేసిన నళిని రాజీనామా చేయడం జరిగింది. ఆమె తిరిగి ఉద్యోగంలో తీసుకునే అవకాశం ఉందా లేదా అనే కోణంలో కూడా అధికారులను విచారించారు. ఇన్ కేసు ఆమెని ఉద్యోగంలో తీసుకునే అవకాశం ఉంటే వెంటనే తీసుకోవాలని, ఇన్ కేసు లేకపోతే ఎందుకు తీసుకోకూడదు, గతంలో ఎంతో మంది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు ఉద్యోగాలకు రాజీనామా చేసి
ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. ఓడిపోయిన వారు తిరిగి ఉద్యోగాలకు కూడా జాయిన్ అయిన పరిస్థితి మనం చూసాం కదా. అదే విధంగా నళిని కూడా తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు నళినికి పోలీసు ఉద్యోగం సెట్ కాకపోతే తిరిగి అదే డిజిగ్నేషన్ తో ఇతర శాఖల్లో కూడా నియమించాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ప్రజెంట్ అధికారులందరూ కూడా అదే పనిపై ఉన్నారు. నళిని సంప్రదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిపై పూర్తిగా కూడా క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి క్లారిటీ వచ్చిన తర్వాత నళిని ఉద్యోగంలో చేరుతారా లేకపోతే తను ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గంలోనే కొనసాగుతారనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం మనకి. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్ డీజేపీలను ఆదేశించారు సీఎం రేవంత్. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే అదే హోదాలో వేరే శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ సూచించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు వర్తింప చేయకూడదని అధికారులను సీఎం ప్రశ్నించారు. బయటికి ఉదయ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, తెలంగాణ ఉద్యమం టైంలో ఉద్యమించిన నళిని పేరు ఇప్పుడు తెరపైకి అయితే వస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ శ్రావ్య. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా అందరికీ తెలిసిన వ్యక్తి డిఎస్పీ నళిని. ఆ ఉద్యమకారులపై కూడా లాఠీ చార్జ్ చేయలేనంటూ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా కూడా తన డిఎస్పీ ఉద్యోగాన్ని కూడా 2012లో కూడా రాజీనామా చేశారు. ఈ ఘటన అప్పట్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కూడా ఈ నళిని పాత్ర ఉందనడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఈ పదవికి రాజీనామా చేశాక కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది. ఏకంగా చాలా సార్లు కూడా ఢిల్లీ వేదిక కూడా నిరాహార దీక్షలో కూడా నిరాహార దీక్ష కూడా కనిపించింది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన మాత్రం కనిపించకుండా పోయింది. అప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన మొదట్లో కూడా కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం మాత్రం ఇటు డిఎస్పీ నళినికి సంబంధించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్పీ నళినికి ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే అదే శాఖలోకి తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత్ కుమారి అదేవిధంగా ఇన్ఛార్జ్ డీజీపీ రవిగుప్తలకు కూడా నిన్న సాయంత్రం సూచించాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే అదే శాఖలోకి తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ప్రధాన కార్యదర్శికి అదేవిధంగా ఇన్ఛార్జ్ డీజీపీకి సూచించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమెను తిరిగి ఉద్యమంలోకి తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటని కూడా పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి ఏమైనా అవరోధాలుంటే అదే హోదాలో కూడా ఉద్యోగాన్ని ఇవ్వాలని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి సెక్రటరియట్ లో కూడా రేవంత్ రెడ్డి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అదేవిధంగా పోలీస్ శాఖలో నియామకాల మీద కూడా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగానే ఇటు పెద్ద ఎత్తున ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో నళిని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. తెలంగాణకు సంబంధించి ఉద్యమకారులకు న్యాయం చేస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో నళిని విషయంలో కూడా న్యాయం చేయాలి. డిఎస్పీగా ఉన్నటువంటి నళిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తను లాఠీ చార్జ్ చేయలేనట్టు కూడా ఇటు తన డిఎస్పీ పదవిని కూడా
వదులుకున్న సందర్భంలో తనకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేయాలనేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ సందర్భంగా ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ఇటు పోలీసు బోర్డుకు సంబంధించిన సమావేశం జరుగుతున్న సమయంలో కూడా గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడా ఉద్యోగాలకు రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేశాడు. ఇదే నియమం పవిత్రమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడానికి అభ్యంతరాలు ఏంటి అని కూడా ఇటు పోలీసులను అడిగి ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు నళినికి మాత్రం ఎందుకు అన్యాయం జరగాలన్నారు. ఆమె సుముఖంగా ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవడానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తుంది. కాగా ఇదిలా ఉంటే మాత్రం ఇటు నళిని మాత్రం ప్రస్తుతం తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకున్నా గానీ దానికి న్యాయం చేయలేను అంటున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం తను మాత్రం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. వేద ప్రచారకురాలుగా కూడా జీవనం గడుపుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఉద్యోగానికి రాజీనామా చేసి పుష్కర కాలం గడిచిపోయిన నేపథ్యంలో కూడా ఇన్నాళ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవడంపై కూడా సోషల్ మీడియాలో తను సంతోషం వ్యక్తం చేసింది. రైట్, థాంక్యూ విక్రాంత్ ఫర్ దిస్ అప్డేట్స్.